డబ్బులతోనే గెలిచేటట్టు ఉంటే చంద్రశేఖరరావు 100 సీట్లు గెలిచేటోడు. లారీల కొద్ది పైసలు ఉన్నాయి ఆయన దగ్గరనే కాదు, ఆయన కొడుకు దగ్గర, ఆయన బిడ్డ దగ్గర, ఆయన అల్లుని దగ్గర, ఆయన సడ్డకు దగ్గర, అల్మారీల బీరువాలలో కాదు లారీల నిండా రూపాయలు ఉన్నాయి. మరి వాళ్ళు సీట్లు ఎందుకు గెలవలేదు? కామారెడ్డిలో చంద్రశేఖరరావుని బడకేసి కొట్టిరు ప్రజలు. కాబట్టి ఇవాళ సొమ్ములతో ఎన్నికల్లో గెలుస్తామనే విధానాన్ని మర్చిపోండి. ప్రజలలో శ్రమ ఉంటే, ప్రజలతో ఉంటే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంటుంది. రేపు భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ప్రజలలో ఉండి ప్రజా సమస్యల మీద పోరాటం చేసే వాళ్ళకే మొదటి ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. నిన్నమని ఆయన అన్నాడు కేసీఆర్ గారు, నేను కొడితే గట్టి కొడతా అని. నేమన్నా చెప్పిన, అయ్యా ఏందయ్యా కొట్టడానికి, అది ఏమన్నా ఫుల్లా ఆఫా గట్టి కొట్టడానికి అని అడిగిన. చంద్రశేఖరరావు గారు ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, నీ గట్టి కొట్టాలంటే నీ కొడుకును వంగబెట్టి కొట్టు. ఎందుకంటే ఆయన తిరుగుళ్ళు చూడు, అటు చేసే వ్యవహారాలు చూడు. నీ బిడ్డను 2 చప్పరి, ఎందుకంటే లిక్కర్ దందాలో ఉండి ఈడ నిన్ను ఓడించిందే కదా, ఆడ కేజ్రీవాల్ కూడా మింగేసింది. నీ అల్లుడు భూదందాలు చప్పరి, నీ అల్లుని పట్టుకొని 4 గట్టిగా కొట్టు. వాళ్ళను కొడుకుని కొట్టు, అల్లుని కొట్టు, బిడ్డను కొట్టు, సడ్డకుని కొడుకుని కొట్టు, గట్టి కాదు కట్టె తీసుకొని కొట్టు. వీళ్ళు చేసిన దుర్మార్గాలు తెలంగాణ సమాజం చూసింది కాబట్టే నిన్ను గట్టిగా వంగబెట్టి కొట్టింది తెలంగాణ సమాజం అని చెప్పిన చంద్రశేఖరరావుకు ఆయనకు చెప్తున్నా. ఇక ఆయన ఊరిస్తున్నాడు, ఇక నేను వస్తున్నా బయటకి అని. అయ్యా నువ్వు బయటకు వచ్చినప్పుడు, నువ్వు కుర్చీలో ఉన్నప్పుడే మా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నేను బండకేసి కొట్టిరు. మళ్ళీ వచ్చేదేముంది? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నీ పార్టీగా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే మా యువజన కాంగ్రెస్ పిల్లలు నిన్ను బండకేసి కొట్టి ఓడగొట్టి ఇంట్లో ఊసబెట్టిరు. ఇవాళ కేటీఆర్ గారు ఊర్ల మీద తిరుగుతున్నాడు, కొత్త బిచ్చగాని పొద్దుగుర్తు ఎరగాడని. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను ఇయ్యలే, ఇంటికో ఉద్యోగం ఇస్తాను ఇయ్యలే, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను ఇయ్యలే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే. ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 హామీలు ఉన్నాయి. 10 ఏళ్ళు అమలు చేయలేదు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. 10 నెలలు కూడా కాలేదు, అప్పుడే బిచ్చగాని తిరగా గంగిరెద్దులో తిరగా సంక్రాంతి పూట గంగిరెద్దుల్లో వచ్చినట్టు ఊరు తిరుగుతున్నాడు. ఈ ప్రభుత్వం ఏం చేయలేదని. ఈ ప్రభుత్వం 5 ఏళ్ల కోసం ఎన్నికైంది. మొదటి సంవత్సరంలోనే 55,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఈ ప్రభుత్వం ఇచ్చింది. మొదటి సంవత్సరంలోనే 25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసింది. నువ్వు ఎగ్గొట్టిపోయిన రైతు బంధు 7,625 కోట్ల రూపాయలు నేను వచ్చినాక రైతు బంధు మొదటి విడత వేసిన. ఇవాళ 10,000 కోట్ల రూపాయలు రైతు భరోసా 2వ విడతలు వేసిన. ఆడబిడ్డలకు బస్సు ఉచిత ప్రయాణం అన్నాం. ప్రతి నెల 400 కోట్లు, దాదాపుగా ఈ సంవత్సరంలో 4,000 కోట్లు ఆర్టీసీ కార్పొరేషన్కు చెల్లించి 120 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసింది. ఇస్తా అన్న 500 రూపాయల సిలిండర్ ఇచ్చినాం, 500 రూపాయల బోనస్ ఇచ్చినాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఇవాళ పేదవాడికి ప్రతి ఒక్కడికి రేషన్ కార్డు ఇస్తున్నాం, పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ఇవాళ ప్రతి సంక్షేమ పథకాన్ని ఇవాళ అమలు చేస్తున్నాం. ఇదే కాదు, 1931 తెల్ల దొరలు పాలించినప్పుడు కులగణన జరిగింది. దాదాపుగా 95 ఏళ్ల నుంచి స్వతంత్రం వచ్చినాక నరేంద్ర మోడీ 3 సార్లు ప్రధానమంత్రి అయినా బీసీ కులగణన జరగలేదు. ఇవాళ నా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసిన ప్రభుత్వం ఈ దేశంలోని ఏకైక ప్రభుత్వం, లెక్కలు తేల్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మాదిగా ఉపకులాల వర్గీకరణ 35 ఏళ్ల నుంచి కొట్లాడినరు. చాలామంది పిల్లలు చచ్చిపోయినరు. సుప్రీంకోర్టు వరకు పోయింది, పార్లమెంట్ వరకు పోయింది. మోడీ గారు కృష్ణా మాదిగను 4 సార్లు కౌగిలించుకున్నాడు, కానీ అది ధృతరాష్ట్ర కౌగిలిగానే మిగిలింది తప్ప మాదిగ ఉపకులాల వర్గీకరణ చేయలే. కానీ మీ ప్రభుత్వం ప్రజాపాలనలో మాదిగ ఉపకులాల వర్గీకరణ అమలు చేసి దేశంలోనే మొదటి రాష్ట్రంగా నిలబడి దేశంలో దశాబ్దాల కొద్దీ వాయిదా పడుతున్న సమస్యకు పరిష్కారం చూపించినాం. మొదటి సంవత్సరంలోనే ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. అందుకే